పంపించినటువంటి మరి అన్న తండ్రి పెద్దనాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీకు వారసుడిగా రకంగా మీరు బయటకు పంపొచ్చు, కానీ యావత్ కుటుంబ లక్షల కుటుంబానికి ఒక కుటుంబ సభ్యుడు రకంగా మీరు అంత మంచి గొప్ప ఎవరిని ఇచ్చినందుకు మీకు చాలా ఆనందం చేసుకోవాల్సిన మా ఉస్మాన్ యూనివర్సిటీ ఎప్పుడు మీకు మద్దతు ఉంటుంది. ప్రశ్నించే గొంతుకలను ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించే జర్నలిస్టులను ప్రశ్నించే జర్నలిస్టులను ఇది ప్రస్తుతం రాష్ట్రంలోని వేదిక మీద ఉన్న మా మిత్రుడు రఘువల తండ్రి గారికి, అదేవిధంగా అన్న తెలంగాణ సోషల్ మీడియా ఫోరం కర్ణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నా మిత్రుడు మా ఒలిగొండ ప్రాంతానికి చెందినటువంటి ఇప్పుడు ప్రస్తుతం పాలకులకు ఒక ప్రశ్న నిద్రలో కూడా కలవరపెడుతున్నటువంటి నా మిత్రుడు రఘు గారికి, వేదిక ముందున్న జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావంలో కూడా జర్నలిస్టుల పాత్ర అనేది ఏం తక్కువ పాత్ర కాదు. మేము గత 7 సంవత్సరాల నుంచి పదే చెప్తా ఉన్నాం. ఒక వ్యక్తి సావు నోట్లో తలకాయ పెడితే ఈ తెలంగాణ రాలేదు. ఈ తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కదిలితేనే తెలంగాణ వచ్చిందని చెప్తా ఉన్నాం. 7 సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఒక బతపల్సని వ్యక్తి సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబమే అన్ని ప్రయోజనాలు పొందుతుందని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొంతమంది పదవుల కోసం కొంతమంది జర్నలిస్టులు ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి అప్పుడప్పుడు రాస్తుంటారు అద్భుతమైన పాలన, ఆగో పాలన అని. ఇంకొక రకం జర్నలిస్టులు సరే తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టపడ్డాం, ఇప్పుడు ఏదో మా పని మేము చేసుకుని మా కుటుంబంతో ఉండి కొంత వృత్తిరీత్యా వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంటుంది, కానీ అగ్రెసివ్ గా పాలకులను ప్రశ్నించలేకపోతున్న రెండవ తరం జర్నలిస్టులు ఉన్నారు. ఇంకొక మూడవ తరం, నా కుటుంబం ఏమైనా పర్లేదు, నేనేమైనా పర్లేదు, ఈ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ప్రశ్నించే ఒక గొంతుగా ఉంటామని కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి ఇప్పుడున్న యువ జర్నలిస్టు రఘు. ఇక్కడ పెద్దలు పాఠం వ్యాధిగా ఉన్నారు. తెలంగాణ గురించి అప్పుడప్పుడే తెలుస్తున్నటువంటి ఇంటర్ డిగ్రీ చదువుతున్నాం. అప్పుడప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది 2001లో. మేము అప్పుడు తెలంగాణ గురించి నేర్చుకుంటున్నాము. పాఠం యాదగిరి గారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక మేధావుల సభల్లో వచ్చి మాలాంటి చిన్న వాళ్ళ యువకులకు అప్పుడే తెలంగాణ ఉద్యమంలో వస్తున్నటువంటి వాళ్ళకు ఎంతో సమాచారం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసినటువంటి పాఠం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్టు. మన కళ్ళ ముందు ఇంకా ఈ 7 సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. జర్నలిస్టు రఘు ఇవాళ మా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఇదే సాగు నోట్లో తలకాయ వ్యక్తి నాకపోయిన గొప్పగా చెప్తున్న వ్యక్తి చేతలాగా ఉద్యమాన్ని విరమించినప్పుడు మేము భుజాన వేసుకొని ఉద్యమాన్ని ఊరుతలుగించి అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మేము పిలిపిస్తే గ్రామాలన్నీ కదిలినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడదామంటే మాకు ఒక వేదిక లేదు. ఇలాంటి సందర్భంలో మా గొంతును వినిపించడానికి ఒక వేదికగా మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రఘు. ఇలా రఘు ఎన్ని విషయాలు తీసుకొచ్చిన ఉస్మాన్ యూనివర్సిటీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మమ్మల్ని చూపించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మేము కనపడం, తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపినటువంటి మేము ఈ 7 సంవత్సరాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాకు మమ్మల్ని పట్టించుకోరు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కేసీఆర్ కంట్రోల్ పోయింది. కేసీఆర్ కంట్రోల్ పోయిన అన్ని కేసీఆర్ పత్రికలే, అన్ని కేసీఆర్ ఛానల్లే. ఒక నూతన వరవడిని అందిపుచ్చుకొని వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా మా అనేక సమస్యలు ఇవాళ మా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేస్తున్నప్పుడు ఫోన్ చేసి మరి ఎంకరేజ్ చేసి మీరు అట్లా మౌనంగా ఉండదు, మీరు గట్టిగా మాట్లాడాలని మమ్మల్ని ఉత్సాహపరిచి నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి అద్భుతమైన స్టోరీలు చేసి మాతో ఇంటర్వ్యూ చేసి పెట్టినటువంటి వీడియోలు. ఒక వీడియో మాకు
మాత్రం కాదు. నా మిత్రుడు చాలా అందంగా ఉంటాడు, కానీ ఇంటర్వ్యూ చేసే విధానం కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా అగ్రెసివ్ ఉంటుంది, చాలా ప్రజలను యువకులను నవతరాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆయన మాతోటి చేసిన కొన్ని వీడియోలు 1,00,000 వ్యూస్ దాటినాయి. ఏముంది కదా సాధారణమైన మమ్మల్ని 1,00,000 వ్యూస్ దాటినాయి అంటే ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం. ఇవాళ ఉద్యోగ వయ పరిమితి గురించి కానీ, నిరుద్యోగుల అంశాల గురించి కానీ, యూనివర్సిటీల సమస్యల గురించి కానీ, విద్యార్థుల సమస్యల గురించి కానీ ఎప్పటికప్పుడు మాతో పాటు ఆ ఇంటర్వ్యూలు చేసి మమ్మల్ని లైవ్ స్ట్రీమ్ లో ఉంచినటువంటి రఘు గారికి ధన్యవాదాలు. ఇంకొకటి, రఘు అరెస్ట్ అయినప్పుడు అసలు రఘును పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినా ఇంకెవరైనా ప్రైవేట్ వ్యక్తులు గుండాలు కిడ్నాప్ చేసినా అని తెలియనప్పుడు ఒక చిన్న మెసేజ్ వచ్చింది. నేను దాదాపు ఒక 77 వాట్సాప్ గ్రూప్లలో ఉన్నా. ఒక్క గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది, అది కూడా అనుమానాస్పదంగా క్లియర్ గా లేదు. రఘును ఎవరో పోలీసులు మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసిరా, గుండాలు అరెస్ట్ చేసిరా అనే మెసేజ్ వస్తే వెంటనే నా వంతు బాధ్యతగా 77 గ్రూపులలో ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసి, నేనే కాదు మీరు తెలుసుకోవాల్సిన ప్రాసంగాన్ని కావచ్చు, ఇంకా చాలా మంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, రఘు వెంట పౌర సమాజం నిలబడ్డది. పౌర సమాజం నిలబడ్డది కాబట్టి రఘు అరెస్ట్ వార్త మీద వెంటనే చాలా మంది స్పందించారు. మనకి ఇక్కడికి రాని వాళ్ళు సోషల్ మీడియా సైనికులు ఎంతో మంది ఉంటారు. సోషల్ మీడియా ప్రభావం కూడా ఇవాళ చాలా తీసివేయడం కాదు, చాలా ప్రాధాన్యమైనది. సోషల్ మీడియాలో రఘు అరెస్ట్ వార్త వైరల్ అయిన తర్వాతనే మధ్యాహ్నం 1:30కు పోలీసులు అరెస్ట్ చేశామని ఒక సర్క్యులర్ విడుదల చేసింది. అది పౌర సమాజం విజయం. ఇంకొకటి, రఘు అరెస్ట్ చేసినటువంటి ఒక వీడియో కూడా వచ్చింది. ఆ వీడియో కూడా కొన్ని గంటల్లో వైరల్ అయింది. ప్రజాస్వామ్యంలో ఒక జర్నలిస్టును అరెస్ట్ చేసే పద్ధతినేనా? ప్రభుత్వం అవినీతిని, ప్రభుత్వ లోపాలను, ప్రభుత్వం యొక్క కుటుంబ పాలన ప్రశ్నిస్తున్నటువంటి ఒక రఘు లాంటి యువ జర్నలిస్టులు ఒక వెనుకబడిన తరగతులకు చెందిన ఇట్లా కూడా పెట్టిన సోషల్ మీడియా వెనుకబడిన తరగతులు మా వెనుకబడిన తరగతుల జర్నలిస్టు మీద ఇట్లాంటి కుట్రలు చేసి అరెస్ట్ చేస్తారని కూడా చాలా మంది పెట్టారు. ఆ వీడియో కొన్ని గంటల తర్వాత ఏమైంది తెలుసా? ఈ వీడియో ఇప్పటికే చాలా సార్లు షేర్ అయింది కాబట్టి వాట్సాప్ లో ఆ వీడియో ఒకేసారి 5గురికి పంపొచ్చు. అప్పటికే తన 2-3 గంటల్లోనే ఈయన అరెస్ట్ చేసే వీడియో చాలా వైరల్ గా మారడం వల్ల దానికి ఒక లిమిట్ పెట్టిన ఒక్కరికే పోతుందని. అక్కడ మనకి ఇంగ్లీష్ లో వస్తుంది. ఈ వీడియో ఇప్పటికే చాలా సార్లు సర్క్యులేట్ అయింది, చాలా సార్లు. కాబట్టి పౌర సమాజం ఖచ్చితంగా ఉంది. విద్యార్థులుగా మేమే స్వయంగా మీ తెలుగు ఛానల్ కు ఫోన్ చేసి, ఆ మిగతా ఛానల్ కు యూట్యూబ్ ఛానల్ కు ఫోన్ చేసి మా వాయిస్ గట్టిగా వినిపించడం. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాలే. మానవత రాయ్ కావచ్చు, ప్రతాప్ రెడ్డి కావచ్చు, ఇక్కడికి వచ్చిన సురేష్ యాదవ్ కావచ్చు, నాతో పాటు వచ్చిన మిత్రుడు అరుణ్ కుమార్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికలు కూడా ఖండించడం. చాలా మంది జిల్లాలో కూడా విద్యార్థి నాయకులు ఎవరైతే రఘును ప్రేమిస్తారో, అభిమానిస్తారో మన రఘున 14 రోజులు జైలు జీవితం అనుభవించాడు. ఆయన అనుకున్నట్టు బయట అనుకున్నట్టు ఆయన అనుభవించింది జైలు జీవితం కాదు. ఆ 14 రోజులలో వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అవినీతులు, ప్రభుత్వం నడిపిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన టార్గెట్ ఏ విధంగా పెట్టాలో ఆయన ఊళ్ళో వహించుకున్నాడు. ఇంకా మొదలైంది మన ప్రభుత్వానికి దగ్గర పడ్డది. మన కూడా మనందరం యావత్తు విద్యార్థి లోపల మన జర్నలిస్టులందరికీ ఎప్పటికీ మనందరం సపోర్ట్ ఉంటాం. మీరందరూ కూడా ఒక రకంగా ముందుకు వచ్చి ధైర్యంగా మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అందరూ కూడా చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యావత్తు విద్యార్థి లోపల మరొకసారి చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ, ఆదివారం యూనివర్సిటీ ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి యావత్తు విద్యార్థి లోపం మీ జర్నలిస్టులందరికీ ఈ వేదిక వల్ల మొదటి పూర్తి మద్దతు దొరకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు కూడా మీ కోదండరామ్ సార్ గారు, మరి మేము మన ఇంటికి వెళ్ళి కూడా మన అమ్మ కానీ వదిన కూడా ధైర్యం చెప్పి రావడం జరుగుతుందా. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా. లిక్కర్ మాఫియా మీద పోరాటం చేస్తే ఏబీపీ జర్నలిస్టు ఆయన సురభ్ శ్రీవాస్తవ మర్డర్ చేసినారు. లిక్కర్ మాఫియా భయపడాల్సింది ఏం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు, కట్టర్ మీడియా, సోషల్ మీడియా పెద్ద మీడియా కాబట్టి అది మా మిత్రులందరూ అనుకున్నది ఏంటంటే సోషల్ మీడియానే బలమైన ఆయుధంగా తయారు చేసుకోవాలి. గుడ్ మీడియానే బాగు. ఇప్పుడు ఎవరైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రఘువంత పాత్ర పెడుతున్నాడా? వెబ్ మీడియాలో కదా ఉన్నది. రేపు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా జీరో అవుతుంది, వెబ్ మీడియా హీరో అవుతుంది.
జరిగింది అదే. మిత్రులారా, ఇంకా చాలా మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. పై వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉంటారు. మా జయ విద్యాలు అసలు ఆమె పీలేసింది, ఆమె మాట్లాడమంటే పొద్దుతో చాలా మంది ఉన్నారు అనుకున్నట్టుంది. సోషల్ మీడియా తరఫున మా కరుణాకర్ రెడ్డి, దేశాయి కరుణాకర్ రెడ్డి, తర్వాత కృష్ణారెడ్డి ఇద్దరు మిత్రులు మాట్లాడుతారు. అతని విడుదల అతనిలో చూసిన ధైర్యం, ఉత్సాహం చూసినాక సంతోషమైంది. ఎందుకంటే యువ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తిదాతగా నిలిచిందని అనుకుంటున్నాను. ఇలా జరుగుడు జర్నలిస్టులలో పెద్ద మార్పు రాబోతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏం చెప్పదలుచుకుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తము పెట్టుబడిదారుల కుప్పిట్లో ఉంది కాబట్టి, అందులో పనిచేసే జర్నలిస్టులు కూడా భయంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి స్వేచ్ఛ లేదు కాబట్టి జర్నలిస్టు రఘును అరెస్టును ఎక్కువ మంది ఖండించలేకపోయారు, ఎక్కువ మంది ముందుకొచ్చి మాట్లాడలేకపోయారు. నేను తెలంగాణ సోషల్ మీడియా తరఫు నుంచి అందరు జర్నలిస్ట్ నాయకులతో, శ్రీనివాస్ రెడ్డి గారితో, మామిడి సోమయ్య గారితో, తర్వాత రెహమాన్ గారితో అందరూ కూడా తీసుకొని మాట్లాడినా వాళ్ళందరూ కూడా ఖండించారు. అయితే నేను ముఖ్యంగా యువకుడు భాషా యాదగిరి గారు ఇప్పటికీ యువకుడేనంట. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యంగా నేను చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేద్దాం. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి తెలుసు, ఇప్పుడు మీరు సోషల్ మీడియా గురించి కూడా తెలుసుకున్నారు కాబట్టి మీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ఆన్లైన్ మీడియా అకాడమీ మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్తున్నా, ఈ వెబ్ పేజ్ నడిపేటోళ్ళు, యూట్యూబ్ ఛానల్ నడిపేటోళ్ళు, మాసవ్యాధి గారి కానీ నాయకత్వంలో ఒక వేదిక మీదకి వద్దాం. అది 100 కావచ్చు, 50 కావచ్చు, అందరూ ఒక వేదిక మీదకి వద్దాం. మాసవ్యాధి గారి ఆలోచన విలేజ్కి ఒక విలేకరుని తయారు చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆ విలేకరులందరూ కూడా మాసవ్యాధి గారి నాయకత్వంలో ఏర్పడబోయే, అది మీడియా జాక్ అంటారా, యూట్యూబ్ ఛానల్ జాక్ అంటారా, అందరూ ఒక వేదిక మీద వద్దాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా సైన్యం కలుగుతుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని మాసవ్యాధి గారిని వేడుకుంటున్నా. త్వరగా ఈ సోషల్ మీడియా మాత్రము ఎల్లప్పుడూ కూడా జర్నలిస్ట్తో కలిసి పనిచేస్తుంది, కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఇంకా దీన్ని విస్తృతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రఘు మాట్లాడే ముందు ఒక లక్ష్మీనారాయణ గారు, ఆయన చాలా నిర్భయంగా మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు. రోజు ఫోన్ చేసేవాడు, ఏమైతుంది అని అడుగుతాడు. ఎందుకంటే రఘు ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆయన తర్వాత తెలిసింది ఇంత పెద్ద యువజన సంగతి. లక్ష్మీనారాయణ మాట్లాడిన తర్వాత ఈరోజు తెలుగుకుంటూ మాట్లాడారు. నమస్కారాలు. ఇంటికి 2 సార్లు వెళ్ళిన వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పింది. కాబట్టి ఆ రోజు ఆఫీసర్ మీద ఉన్న 5,000 ఈరోజు భాషమైన తరఫున వాళ్ళ పేమెంట్ అందజేయాల్సి 2 సార్లు వెళ్ళిన ఫ్యామిలీ వెళ్ళిపోయారని చెప్పారు. అధ్యక్షులు 5,000 ఆఫీసర్ ప్రధానంగా నా పేరు గురులక్ష్మణ, నేను సాగర శాఖలో రిటైర్డ్ ఇంజనీర్. అయితే నాకు నేను ఒకటే మార్గంలో ఉన్నాను. ఎందుకంటే సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలను నేను కేసీఆర్కు చేసే కాళేశ్వర విషయాలు కానీ ఏవేనని ఇప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నాను. రఘు కూడా తను ఏం చేసిన తన ఫీల్డ్ పరిశీలనమైన జర్నలిజం, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన ఆ విధంగా బ్రెయిన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, ఎల్లో జర్నలిజం అనేది మీకు అందరూ తెలుసు. ఎల్లో జర్నలిజం పోకుండా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్నందుకే ఆయన ఈరోజు జైలు పాలైంది. కాబట్టి ఇది ఆయన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది దురదృష్టకరం జర్నలిస్టులకు. అయినా రఘుకు ఇతోధికంగా ఇంకా పనిచేయడానికి అవకాశం చేకూర్చింది అనేది నేను ఈ సందర్భంగా రఘు గారిని చెప్తున్నా, కొనసాగాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా పరిశీలనాత్మకమైన జర్నలిజమే చరిత్ర ఉంటుంది, ఎల్లో జర్నలిజం ఉండదు. కాబట్టి పరిశీలనాత్మకమైన ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఇతోధికంగా ఆయన ఉంటుండడం అనేది ఇక నేను చాలా విషయంలో ఇరిగేషన్ విషయంలో చాలా ఇంటర్వ్యూ చేస్తూ అన్యాయాలు అనేక విషయం ఉన్నాయి. టైం లేదు. ఈ సందర్భంగా నీళ్లు నియామకాలు 7 లక్షలతో తెలంగాణ సాధించుకున్నాము. ఆ లక్ష్యం మొత్తం ఫెయిల్ అయినాము. ఉద్యోగాలు లేవు. మొత్తం అప్పుల తెలంగాణ అయింది. 60,000 కోట్ల అప్పుకే తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల వాళ్ళు జైల్లో పోయినాయి. అది మహేశ్వరం అంటే రామేశ్వరరావు గారిని లేకపోతే ఈ కాంట్రాక్టర్ అభయ్ గారి మెగా ఇంజనీరింగ్ ద్వారా కేసీఆర్
ఇక్కడే ఉండండి మిత్రులారా. రేపు మేము పోచంపల్లికి వెళ్తున్నాం. నేను అక్కడ చేనేత ఆత్మహత్య జరుగుతుంది. రఘు ఏమంటుందంటే 5,000 రేపు వెళ్ళి అక్కడ ఎవరు కష్టంలో ఉన్న చేనేత కార్మికులకు ఇవ్వాలి. తీసుకోండి మీరు తీసుకోండి, రేపు మీరు ఇవ్వండి. మిత్రులారా, ఈ సభ రాసిన పుస్తకం కృష్ణ వాటర్స్ మీద ఈ సభలో ఒక్కతో ఒక చెల్లెమ్మ ఉంది. మా చెల్లెమ్మ ఆడపిల్లలు లేకుండా వేదిక ఎక్కడం, వేదిక మీద ఆడపిల్లలు లేకుండా వేదిక రామారావు గారు ఆయన శిష్యుడు కేశవరావు జాదవ్ గారు చనిపోయి ముడికి. కాబట్టి కేశవరావు జాదవ్ గారి శిష్యుడు ఆడపిల్లలు నేను శిష్యుడు. ఆయన లేకపోతే తెలంగాణ లేదు. 2 నిమిషాలు అమ్మ నువ్వే పిల్ల ఇస్తావు, 2 నిమిషాలు మాట్లాడదు. ఈ తర్వాత ఆయన మాట్లాడతారు. ఆమె అడ్వకేట్ కూడా తెలంగాణ ఉద్యమం జయ విజయాలు మొదటి నుంచి ఉన్నది. ఆమె వచ్చి మాట్లాడితే జయ విజయాలు మాట్లాడతారు. ప్రభుత్వం యొక్క చేష్టకు ఇదొక పరాకాష్ఠగా గత 6 నెలల నుండి కుటుంబంలో భూముల విషయంలో నేను పెద్ద వర్షంలో ఉన్న బాలాజీ పదేళ్ళు దాని మీద ఎవరైతే నాగార్జున సాగర్ కింద నిర్వాసితులైనటువంటి రైతులకు ఇచ్చినటువంటి భూమి, ఆ భూమిని ఈరోజు ల్యాండ్ మాఫియా వీళ్ళందరూ ఆక్రమించుకొని పేరుతో ఈరోజు దాన్ని ఆక్రమించుకొని అక్కడున్న రైతులను ఆగం చేస్తున్నాం. దీన్ని వ్యతిరేకించకుండా హైకోర్టులో కేసు వేయడం జరిగిన చాలా సీరియస్గా విషయంలో వర్క్ చేస్తున్నాం. అయితే నేను ఒకటి సభకు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. ఇంకా యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే కుటుంబంలో రైతులకు మద్దతుగా రఘు అరెస్టు వ్యతిరేకంగా మనం ఎందుకు ఒక 2-3 రోజుల్లో సాయంత్రం క్లాస్ పూర్తి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటి నుండి లేకపోతే క్యాంటీన్ లైట్ వాళ్ళందరూ వాళ్ళే వెలిగించి ఏదైతే రఘు అరెస్టు వ్యతిరేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దానిలో మనం ఎందుకు యాక్టివ్గా తీసుకొని మనం దేశవ్యాప్తంగా దీన్ని ఎందుకు తీసుకురాకూడదు అనేది ఒకటి మేము ముందు పెట్టుకున్నాం. మీరు కూడా ఆలోచించండి. అదేవిధంగా ఎల్లుండి ఏదైతే రేపు పోచంపల్లి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము. పియూసీ ఎప్పుడు ఎల్లవేళలా మీ ఇంట్లో ఉంటుంది. రఘు కోసం ఏమైనా అంటే జర్నలిస్టుకు ఈరోజు అన్యాయం జరిగితే అందరికీ అన్యాయం జరిగినట్టు అనేది భావిస్తున్నాము. మేము పియూసీలు నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిరిపోవాలి ఎంతసేపు అని చెప్పినాము, 2 గంటలు అయిపోయింది. ఇప్పుడు చివరిగా ఈరోజు వీర జర్నలిస్టు హీరో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఇంత కష్టపడి ధైర్యంగా పనిచేస్తున్న యువ జర్నలిస్టు ఆయన నల్గొండ జిల్లా శౌర్య వెలువెత్తి వీళ్ళు నలుగురు మాట్లాడారు. ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. నా అరెస్ట్ తర్వాత స్పందించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకి, సోషల్ మీడియా ఫైటర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులకి, బీసీ సంఘాల నాయకులకి, జర్నలిస్ట్ సంఘాల నాయకులకి, నాకు సపోర్ట్ చేసిన నాయకులు సంఘాలు పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైనా పేరు మిస్ అయితే దయచేసి క్షమించాలి. ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తెలంగాణ అమర వీరులకి జోహార్ అర్పిస్తూ నేను మాట్లాడుతున్న ఈ మాట 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ. ఏ ఆశయాల కోసం, ఏ ఆకాంక్షల కోసం అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఇవాళ ఏ పరిస్థితుల్ని మనం చూస్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జర్నలిజాన్ని పూర్తిగా చంపేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. దాదాపుగా చంపేసినంత పని చేస్తున్నారు. కానీ ఈ
ఈ జర్నలిజం బతకాలి తెలంగాణ రాష్ట్రంలో. సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం బతికి తీరుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బందీ జర్నలిజం. తెలంగాణ దొరల గడిలో బందీ జర్నలిజం, దొరల గడిలో దాసి జర్నలిజం. అలాంటి భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఒకవేళ ఇదే జర్నలిజాన్ని అధపాతాళానికి తొక్కేస్తే పేద ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 90% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏ సిచ్యువేషన్ లో ఉంటుందో ఒకసారి మనంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే విషయం చెప్తున్నా, నా అరెస్ట్ పరిణామాన్ని నేను ఊహించిందే. అందుకే నేను జైలు బయట నుంచి కూడా అంతే ధైర్యంగా, అంతే ఉత్సాహంగా, అంతే నవ్వుతూ బయటకు వచ్చాను. నేను ఖచ్చితంగా ఊహించాను ఇప్పుడు నా అరెస్ట్ జరిగి తీరుతుంది, నన్ను జైల్లో పెడతాను, బెదిరిస్తారు. ఇదే కాదు, చాలా ఫోన్ కాల్స్ నేను ఫేస్ చేశాను. నేను కేసులు పెట్టినవి కొన్ని అయితే వెలుగులోకి తీసుకురాని కొన్ని వందల ఫోన్ కాల్స్ నేను ఫేస్ చేశాను. చాలా మంది నన్ను చంపుతామని బెదిరించారు. చంపుతామని బెదిరిస్తే కూడా నేను వెళ్ళి కేసులు పెట్టాను వాటికి సంబంధించి. వాటి మీద ఎలాంటి పురోగతి ఉండదు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నారో వాళ్ళ నోట్ల గురించి ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని ఈ జర్నలిస్టులంతా ఛేదించాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇదే జర్నలిజం, ఆచితూచి మాట్లాడాలి, ఆరోపణలు వస్తున్నాయి, ఖండిస్తున్నాం, ఇలాంటి జర్నలిజం మేము చెయ్యం తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎంత గట్టిగా మాట్లాడితే అంత అగ్రెసివ్ జర్నలిజం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల కోసం ఉపేక్షించేది లేదు. నన్ను అరెస్ట్ చేసిన విజువల్స్ మీరు చూశారు. వెళ్ళి కారు వేసుకొని వెళ్తున్నప్పుడు పోలీసులు మాట్లాడిన భాష, పోలీసులు మాట్లాడిన తీరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం. నేను అంటున్నా 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. 1200+1 రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రశ్న ఆగే ప్రసక్తే లేదు. ఈ ప్రశ్న కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం బతికి తీరాలి. ఎలా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం? ఒక మిలియన్ మార్చ్, ఒక సాగర హారం, ఇలాంటి ఎన్నో రకాల పోరాటాలకి ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ జర్నలిస్టులే, ఈ జర్నలిజమే. ఈ జర్నలిస్టులు ట్యాంక్ బండ్ పైన, గన్ పార్క్ దగ్గర, జిల్లాలో లాఠీ దెబ్బలు తిన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పడేసి కొట్టారు, రక్తం చిందించారు ఈ జర్నలిస్టులు, ఈ జర్నలిజం. అది తెలంగాణ జర్నలిజం, తెలంగాణ జర్నలిస్టుల తెగువ. ఈ జర్నలిజం ఎట్టి పరిస్థితుల్లో చనిపోవడానికి వీల్లేదు. బతకాలి, బతికి తీరుతుంది, బతికిస్తాం. రాసి పెట్టుకోండి. ఇదే అగ్రెసివ్ జర్నలిజం ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎన్నో రకాల అంశాలు బయటికి రావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో 30 మంది చేతిలో 1,00,000 ఎకరాల భూమి ఉంది. 30 మంది చేతిలో 1,00,000 ఎకరాల భూమి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాల భూమి 30 మంది చేతిలో ఉంది. ఆ దొరల చేతిలో భూమి మళ్ళీ ఈ సామాన్య ప్రజానికానికి, పేద రైతులకు అందాల్సిన అవసరం ఉంది. అది జరిగి తీరాలి. మనమంతా గట్టిగా పోరాటం చేస్తే అది జరిగి తీరుతుంది. కాంగ్రెసీకుల భూమి 50,000 కోట్ల కుంభకోణం, ఐపీడీఎల్ భూ వ్యవహారం 20,000 కోట్లు. భవిష్యత్తులో అన్ని బయటకు వస్తాయి, లెక్క తేలుస్తారు తెలంగాణ జర్నలిస్ట్. నేను ఇదే గుణంపోడు ఇష్యూలో నేను మాట్లాడింది ఏంటి, నేను చేసింది ఏంటి? 6 నెలల క్రితం జరిగిన వ్యవహారం. గుర్రంపోడు తాండాలో ఉన్న రైతులు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒకసారి యూట్యూబ్ లో బ్యాక్ వీడియో చూస్తే అర్థమవుతుంది. గిరిజన రైతులు 60-70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి, అధికారులు, ప్రభుత్వం అందరూ కుమ్మక్కై వేలాది పట్టాలు అందులో ఎవరికి వాళ్ళుగా రాసుకొని అక్కడ ఉన్న రైతులని ఎంత దారుణంగా అంటే లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తలలు పగిలాయి, రక్తాలు కారాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్తే మీరు ఎందుకు రమ్మడోళ్ళని మాట్లాడిన పోలీసులు ఉన్నారని అదే రైతులు నాతో చెప్పారు. కాళ్ళు విరిగిపోయాయి. ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టారు, రాడ్లతో కొట్టారు. మీరు ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి, మీరు చూస్తుంటారు అందరు. అలాంటి పరిస్థితిని ఎవరికి చెప్పాలో తెలియక మమ్మల్ని సంప్రదించారు. నన్ను సంప్రదిస్తే
దాన్ని వెలుగులోకి తీసుకొచ్చా. స్టార్ట్ అయింది భయం. వేలాది వందలాది ఎకరాల భూమి మా చేతులు మారిపోతుందన్న భయం స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది గేమ్. మా ఇలాకాలోకి వచ్చి మాట్లాడు అన్నారు. అదే ప్లేస్ లోకి వెళ్ళి నిలబడి మాట్లాడిన ఒక్కడిని. రాలేమనుకున్నారా రామనుకున్నారా అని అడిగిన. నేను అదే క్వశ్చన్ నేను రేస్ చేస్తున్నా. నా మీద కేసులు పెట్టారు. A19 గా నన్ను చేర్చి నా మీద కేసు పెట్టారు కదా. ఇదే గుర్రంపోడు రైతుల తలలు బదులు పుట్టిన బీహారీ గూండాలు ఎక్కడ పోయారు? ఎన్ని కేసులు నమోదు చేశారో ఆ పోలీసులు నాకు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరు తలలు బదులు కొట్టింది, దీని వెనకాల ఉన్నది ఎవరు, ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఆ గిరిజన రైతులు. ఒక్క కేసు అన్న ముందుందా? ఒక్క కేసులో అయినా ఒక్కరిని అరెస్ట్ చేశారా? నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మనం ఎవరైతే నన్ను ఒక రౌడీలాగా ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేశారో అందులో ఒక సిఐ ఉన్నాడు. ఆయన పేరు కూడా చెప్పాడు ఈ గిరిజన రైతులు. ఇది మీరు కనుక వింటే ఎంతమంది మీద పోలీస్ కేసులు నమోదు చేశారు, ఎంతమంది రైతుల భూమిని వెనక్కి తిరిగి ఇచ్చారో సమాధానం చెప్పాలి. 2018 బై ఎలక్షన్ లో ఇదే హుజూర్ నగర్ లో గుర్రంపోడు తండాలో నిలబడి 3 నెలల్లో మీకు పట్టాలు ఇస్తామన్నారు. ఇచ్చారా? నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాట, చేసుకొని మీకు పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఇచ్చారా గిరిజన రైతులకి? ఒక్క రైతుకైనా పట్టా దొరికిందా? ఎవరెవరితో రైతు బంధు ఇస్తున్నారు కదా, మరి రైతులు ఏం పాపం చేశారు? వాళ్ళకి రైతు బంధు అవసరం లేదా? అసలు భూమిలోకి వెళ్ళే అవకాశం లేదు కదా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను గ్రౌండ్ లోకి వెళ్ళి చూశాను. 3 సార్లు వెళ్ళా. ఒకసారి నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటూ ఆ రైతుల పొలాల్లోకి వెళ్ళాను. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేశారు వాళ్ళు పాపం. బోర్లు వేస్తే ఆ బోర్లను కూడా నాశనం చేశారు. ఒక్కొక్క రైతు 2-3 బోర్లు వేశారు. ఒకసారి అక్కడ మనం వెళ్తే అక్కడున్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. ఇక మరో అంశం, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం భూ వ్యవహారం ఒకటైతే, రెండో ప్రధానమైన అంశం రాష్ట్రాన్ని కబలిస్తున్న మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్ల మాఫియా. ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ తల్లులు మెడల మీద పుస్తకాలు అమ్ముకొని తమ భర్తల్ని రక్షించుకోవడానికి, తమ పిల్లల్ని రక్షించుకోవడానికి తమ రక్తాన్ని ధారపోస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి 20 నుంచి 40, 60 లక్షలు వసూలు చేసిన పేషెంట్లు ఉన్నారు. ట్విట్టర్ లో మేమే అంతా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు నేను చేస్తున్న వీడియోలకి డైజెస్ట్ కాలేకపోయారు. మనం ఒక వైపున ఏదో గొప్ప చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాం, ఇంకొక వైపున వీడు వచ్చి మొత్తం హాస్పిటల్ మాఫియాను బయట పెడుతున్నాడు. ఇది జీర్ణించుకోలేదు కార్పొరేట్ మాఫియా. నా అరెస్ట్ వెనుక ప్రధానమైన కారణం కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా, భూ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా. ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి 20 లక్షల నుంచి మొదలు పెడితే 60 లక్షల వరకు వసూలు చేసిన కేస్ షీట్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ బయట పెడతా. ఏ ఆధారం లేకుండా, బాధితుల వాయిస్ లేకుండా నేను ఏది బయట పెట్టలేదు. చివరికి పరిస్థితి ఎంత దారుణమైందంటే మెడికల్ కాలేజీలు ఏ ప్రాతిపదికన ఏర్పడతాయి, మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం అందించాలి, మరి ఒక పెద్ద టెస్ట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి కన్సెషన్తో ఆ టెస్ట్ చేయించాలి. మెడికల్ కాలేజీలకు పేదవాళ్ళు మాత్రమే వస్తారు. మెడికల్ కాలేజీల పేరుతో దందా చేశారు కరోనా పేరుతో. అలాంటి మెడికల్ కాలేజీలో ఒక 2 బిల్లులు బయట పెట్టి నేను అరెస్ట్ అయ్యే ముందు రోజు వాటి గురించి ప్రశ్నించాను. ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుంది, 65 లక్షల రూపాయలు మేము ఇచ్చాం అని అంటున్నారు. 65 లక్షలు మీరు ఇచ్చింది 2 పేషెంట్ల ఖర్చు కాదు. కోట్లాది వేలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ధారపోశారు పేద ప్రజలు. మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వెళ్ళాయి. పేద కుటుంబాలు మొత్తం దరిద్రంలోకి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు బయటపడాలంటే అయ్యే పని కాదు. మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లో రకరకాల వ్యవహారాలను నడిపిస్తారు. మాట్లాడాల్సిన అవసరం లేదా వీటి గురించి? అందుకే అంటున్నా, జర్నలిజం ఇక్కడే ఉంటుంది. తెలంగాణ జర్నలిజం పవర్ ఏంటో చూపిస్తాం. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. బయటపడతామన్న నమ్మకం నాలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క తెలంగాణ జర్నలిస్టు రాష్ట్రం కోసం ఏ స్థాయిలో దెబ్బలు దిగి మరి పోరాటం చేశారో అదే తెగో అదే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జర్నలిజం చంపేయబడుతుంది ప్రతిరోజు. దీని నుంచి మనం బయటపడాలని నేను కోరుకుంటున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
ఇంకొక ప్రధానమైన అంశాన్ని చెప్పదలుచుకున్నా. నేను నా కుటుంబం మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను గట్టిగా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్న సమయంలో నా కుటుంబం ఇది అవసరమా? చాలా మంది అంటున్నారు ఎందుకంత గట్టిగా మనం కొట్లాడాలి, మన ప్రాణానికి ఏదైనా అవ్వచ్చు కదా అని అన్నారు. కానీ నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ సహకారం అంతా వచ్చిన తర్వాత తెగించి కొట్లాడమని నా కుటుంబం నన్ను ఈ మధ్యలోకి పంపిస్తాను. నేను రెడీగా ఉన్నా తెగించి కొట్లాడడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి. నా గొంతులో చివరి శ్వాస ఉన్నంత వరకు, చివరి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాను. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బాగున్నప్పటికీ ఏం జరుగుతున్నది కూడా ఒకసారి మనం గమనించాలి. ఎవరు జైలుకి వెళ్తున్నారు, ఏ రకంగా ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ రాష్ట్రంలో ఉంది అని ట్విట్టర్కు సంబంధించిన పుస్తకం పేరు చెప్తూ ఉంటారు. అందులో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలకి ఆ బుక్లో ఉన్నదానికి యాస్టీజ్గా సరితూగుతుంది అని. మొత్తం సైనిక వ్యవస్థనంతా కట్టుదిట్టంగా పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని కబలిస్తున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కేసుల లిస్టు కేసు స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. 20 సంవత్సరాల పైబడ్డ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో పడిస్తున్నారు. అతి భయంకరమైన పరిస్థితులు. అసలు ఎవరు ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. ఏ పోలీసుని కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే వాటి మీద అటెంప్ట్ మర్డర్ కేసు. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. హుజూర్ నగర్ సబ్ జైల్లో ఉన్నాను. 21 మంది దళిత బిడ్డలు ఆటో నడుపుకునే వాళ్ళు, ఎస్ఐ పోస్టుకి రెడీ అవుతున్న వాళ్ళు, ఆర్మీ పోస్టులకి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, 21 మంది దళితులు తమ చేపల చెరువుల మీద వచ్చిన గొడవ. పోలీసులు వచ్చారు, సరే వైలేషన్ అయ్యిండొచ్చు, కోవిడ్ వైలేషన్ అయ్యిండొచ్చు, ఎవరు కొట్టుకున్నది లేదు, దెబ్బలు తగిలింది లేదు, ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్న మాట, నాకు అనుభవం నాతో మాట్లాడిన మాట. ఐ థింక్ నేను అనుకోవడం కోదాడు నియోజకవర్గం బేతవోలు గ్రామానికి సంబంధించిన ఇష్యూలు. పోలీసులు బెదిరిస్తారా తీసుకొచ్చి వాళ్ళ మీద అక్కడ ఫ్రీడమ్ పెట్టారు. పాపం ఉద్యోగాలు చేసుకుని భవిష్యత్ కోసం వెయిట్ చేస్తున్న ఆ పిల్లల మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తోంది. అసలు ఎవరు దొంగలు అని మనం తేల్చుకోవాలి. ఇవాళ 7 సంవత్సరాల నుంచి దోచుకున్నాడు దొంగన, ఈ రాష్ట్రం కోసం పోరాడినాడు దొంగన. ఏ మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో? ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి. బయటపడతాం. మనమందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలు కాదు, ఇంకేది కాదు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మనమంతా ముందుండాల్సిన అవసరం ఉంది. నేను చాలా చిన్నవాడిని మిగతా జర్నలిస్టులు అందరితో పోల్చుకుంటే. ఎన్నో ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనం మా ముందు ఉంది. మీ అందరూ చేసి వచ్చారు. ఇప్పటికీ మీరు ప్రశ్నిస్తున్నారు. సో ఈ ప్రశ్న కొనసాగాలి. ఇంకా అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే దొరల గడిలో బందీ జర్నలిజం నుంచి జర్నలిజం విముక్తి కావాలి. ఆ పరిస్థితి నుంచి మనం బయటపడదామన్న నమ్మకం నాకు ఉంది. లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి. చివరికి మాట్లాడే ముందు నేను ఒకసారి హలో అని ఏమవుతుంది వాళ్ళ తండ్రి, మేము వాళ్ళ ఇంటికి పోయాము. వాళ్ళ అమ్మ, వాళ్ళ తండ్రి చాలా ధైర్యంగా ఉన్నారు. ఇప్పటికి కూడా మంగళకుంటలో కూర్చొని పక్కన నిల్చుని ఉంటారు. శ్రమజీవి నిజమే. వీరితో రాజకీయంగా ఉపయోగించే వాళ్ళు కూడా ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ సిద్ధాంతం లేదు. కానీ అందరూ విమర్శిస్తారు. విమర్శించే వేరే రాజకీయ పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగత చేయాలని అందరూ ఒప్పుకున్నారు. మొత్తం ఊరంతా రఘువంట వాళ్ళ తండ్రి రామకృష్ణ గారు ఒప్పుకున్నది. వాళ్ళ అసత్యం చూస్తే వాళ్ళ అమ్మాయి చాలా దుఃఖం ఏమైతుందో వాళ్ళ బాధను అర్థం కాదు. చిన్న అమ్మాయి 5 అమ్మాయి అదే 6 ఇయర్స్ అమ్మాయి ఏం అర్థం కాలేదు. పాపం ఒక్కసారి 2 ముక్కలే చెప్పండి, ఊరు సంగతి చెప్పండి. చెప్పాలంటే
అది వస్తున్నది టీవీలో అడుగులలో సీఎం అంటే 10 నిమిషాలు మాట్లాడలేకపోయారు. ఇంత దారుణమైన పట్టణాన్ని 4 లేవా నీకు నువ్వేం మాట్లాడుతున్నావు అన్న రాజశేఖర రెడ్డి గారు చూడలేదా మనం? మరి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామా లేదా? అలాగే 100% జర్నలిస్టులుగా మనం ఐక్యమైతే, ఐక్యతతో కనుక ముందుకెళ్తే 100% జర్నలిజమే ఈ రోజు దేశాన్ని వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకే ఒక్క రోజు జర్నలిస్టులు అందరూ ప్రభుత్వం చేసే 119 నియోజకవర్గాల్లో జరిగేటువంటి అన్యాయాల పైన ఒకే రోజు అందరూ ఒకే డిపార్ట్మెంట్ పై ఒక కథనం రాయండి. ఏ రేంజ్ లో చలనం వస్తుంది, ఏ రేంజ్ లో ఎఫెక్ట్ అవుతుంది, ఏ రేంజ్ లో ప్రభుత్వాలు కూలిపోతాయి, ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం? ఒకే వార్త ఒకటి పెట్టింటారు, ఇంకోటి పెట్టారు, ఇంకోటి వార్త పెట్టినట్టు నిన్న ఎక్కువైంది కాబట్టి వార్తలు ఎక్కువ పెడుతున్నాడు. అంటే ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి అంటే మన లోపల మనకి ఐక్యత లేకపోవడం. కాబట్టి ఒకే ఒకటి చెప్తున్నాం మిత్రులారా, 100% ఎనీబడి ఒక వ్యక్తి దూసుకు వెళ్తుంటే మనం అతనితో పాటు పరిగెత్తలేకపోతే అతనికి పరిగెత్తడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది వాట్సాప్ రూపంలోనో లేదా మన ఛానల్లోనో లేదా కేబుల్ నెట్వర్క్ ఛానల్లో లేదా వాట్సాప్ లోనో లేదా సోషల్ మీడియాలోనో ఎంకరేజ్ చేసినప్పుడు ఆ వచ్చేటువంటి పవర్, ఆ వచ్చేటువంటి ధైర్యం ఈ రోజు రఘు బి కాన్ఫిడెంట్. ఎందుకంటే జైల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను నిజంగా అంటే జైల్లో ఉన్నప్పుడు రియలైజేషన్ అంటే ఒంటరిగా ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఆత్మ ఒక మాట చెప్తా ఉంటుంది, నువ్వు తప్పు చేసావా, నువ్వు తప్పు చేసావా, నువ్వు తప్పు చేసావా అని అడుగుతూ ఉంటుంది. బట్ లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్తా ఉంటుంది, నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా. 100% బయటికి వెళ్తే నీకు వచ్చేటువంటి పరిణామాలు వేరే ఉంటాయి. కొందరికి రివర్స్ గా ఉంటాయి, కొందరికి పాజిటివ్ గా ఉంటాయి. బట్ ప్రభుకి మాత్రం 100% 100% ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కావున ప్రతి ఒక్క జర్నలిస్ట్ 100% నేను చెప్తా ఉన్నా, 100% మనం సక్సెస్ఫుల్ లీడర్ గా లేదా సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ గా లేదా సక్సెస్ఫుల్ మీడియా పర్సన్ గా ఎదగాలి అంటే 100% మన లోపల ఎవరికైనా డిపెండ్ అవ్వకుండా నాకు నేను మాత్రమే ఉన్నాను అనేటువంటి నిలకడ స్వభావంతో కనుక ముందుకు వెళ్తే ఈరోజు తీన్వాలన కావచ్చు, రవి ప్రకాష్ గారు కావచ్చు, మన రఘు కావచ్చు, ఎస్పెషల్లీ అన్నంచిని గారు కావచ్చు. ఎందుకంటే అన్నంచిని గారు చేసేటువంటి ఇన్వెస్టిగేషన్స్ నా ఎక్స్పీరియన్స్ లో, నా అనుభవంలో చాలా చాలా, ఎందుకంటే ఒక మిరాకిల్ ఎగ్జాంపుల్, అమెరికాలో 4 రోజుల్లో చందమామ పైన పోయిందని చెప్పేసి ఒక కథనం రాస్తారు. మరి ఇదే ఇండియాలో 40 రోజులు ఎంత పట్టింది అని చెప్పేసి కంపారిజన్ లో ఒక రాశాడు. అక్కడ ఎంత చైతన్యం తెప్పించినట్టు ఆ వార్తకి, ఆ వార్త ద్వారా మనలో ఎంత చైతన్యం రావాలి అంటే మనమే చాలా అగ్రెసివ్ గా ఉన్నాం అనేటువంటి చిన్న చిన్న అంశాలు, అంటే ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఉన్నాయి. కావున ఒకటే మిత్రులారా, 100% మన లోపల ఐక్యత, మన లోపల యూనిటీ అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఫామ్ అయ్యి 100% మేమున్నాము అనేటువంటి భరోసాను కల్పించేటువంటి ఐక్యతను మనం కనుక చాటినట్లయితే 100% ప్రతి జర్నలిస్ట్ అగ్రెసివ్ గా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేను కాస్త సమయం ఎక్కువ తీసుకున్నాను, కానీ చెప్పాల్సింది చెప్పాను అని నేను అనుకుంటున్నా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 100% రఘుకు ఈ రోజు ఎలా ఎంకరేజ్ చేస్తామో 100% ప్రతి జర్నలిస్ట్ కి ఇదే విధంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, 100% సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి నాన్ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ప్లస్ అందరూ జర్నలిస్టుల తరఫున, నాట్ ఓన్లీ దట్ అందరూ జర్నలిస్టుల తరఫున 100% నా వైపు నుంచి సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఈ సభ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, 5కి క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఖర్చు వెళ్ళిపోతుంది. తర్వాత 6 గంటలు వెళ్ళిపోవాలి అందరూ, ఇంకా 6 గంటలు అందరూ ముగించాలి. 7 మంది ఉన్నారు. కొత్తగా మాట్లాడింది సురేష్ గారు, మూడు విద్యాలయ శ్రీపర్ష వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వాసవి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకి, నాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యావేత్త సలీం పాషన్న అరుణన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఈరోజు నేను బాగుండాలి అనే జర్నలిస్టులు చూశాను, నేను బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలనుకునే జర్నలిస్టులు చూశాను, నేను బాగుండాలి, నా కుటుంబ సభ్యులతో పాటు నలుగురు బాగుండాలనుకునే జర్నలిస్టులు చూశాను. కానీ నేనేమైపోయినా ఏమీ కాదు, కానీ ప్రజలు బాగుండాలని చెప్పేసి పోరాడే జర్నలిస్టులు అతి తక్కువలో చూశాను. దాంట్లో రకంగా ఒక్కడు కీలకంగా అనే వ్యక్తి ఇవాళ మనకు కనపడుతున్నాడు. ఇవాళ తెలంగాణ ఉద్యమం తర్వాత ఎంతో ప్రశ్నించే గొంతుకలు, ఎన్నో వేల ప్రశ్నించే గొంతుకలు తయారు చేసిన గొప్ప వ్యక్తి అది రగన్నే. అందులో నేను కూడా రగన్న చేసిన ప్రశ్నించే గొంతుక అనే విషయాన్ని ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాను. నా మీద కొంతమంది ఉద్యమ నేతలు, కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమ లీడర్గా చెప్పుకొని ఎంపీలుగా చలామవుతున్నటువంటి లీడర్ల మీద ప్రశ్నిస్తే నా మీద దాడి చేస్తే అప్పుడు రగన్న నాకు భరోసానిచ్చి నీకేం కాదు, నువ్వు పోరాడు ప్రజల పక్షాన, ప్రజలు నీ వైపుంటారని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర రగన్న గారిది. మా అంటే 14 రోజులు జైలు వేయచ్చు రగన్నని, ఏం మీకైనా ఎందుకు కూడా దిగలేకపోయారు. ఇంకా స్మార్ట్నెస్ ఇంకా పెరిగింది, చాలా స్మార్ట్నెస్ పెరిగింది. నేను ఈ వేదిక నుంచి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా కచరా కలవకుండా కుటుంబానికి. ఇంకా రగన్నకి ఇంకా పెద్ద బాధ్యత పెట్టారు. ఈరోజు ఎమ్మెల్యేలు చేస్తే అరాచకాలు బయట పెట్టాడు, లేకపోతే ప్రజలకు ఇబ్బందులు పీడిస్తున్నటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి నేతల వ్యవహారాలను బయట పెట్టాడు. కానీ ఈ కల్వకుంట్ల కచరా గారు ఏం చేశారంటే మమ్మల్ని కూడా మేము కూడా జనాలను పీడిస్తున్నాం, మా అంతను అని చెప్పేసి రగన్న గారికి పెద్ద బాధ్యత పెట్టి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా. కేటీఆర్ నీకు ఈ వేదిక నుంచి లవ్ యూ చెప్తున్నా. ఇక ఇంకో దరిద్రం ఏంటంటే తెలంగాణ వస్తే మనం అంతా ఏదో మన జీవితాలు మారుతాయి, ఆందోళన పెత్తనం ఉంటుంది, మీడియా సంస్థలు కూడా ఏం చేస్తాం, మనం వ్యతిరేకించడం, టీవీ ఏబిఎన్ని అదే సీమాంధ్రులు ఎందుకు రమ్మని చెప్పేసి మనం వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ అనిపిస్తుంది నామాలు పెట్టుకొని జనాలకు పంగనామాలు పెట్టుకుంటున్నటువంటి వారు మీడియా సంస్థలకి రాజకీయ బ్రోకర్లు మీడియా సంస్థలకు ప్రవేశించి జర్నలిస్టుల్ని బానిసలుగా చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ ఒక జర్నలిస్టు అక్రమంగా అరెస్ట్ అయితే ఇంకో జర్నలిస్టు ప్రశ్నించలేని బానిస తత్వాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంగనామేశ్వరరావు గారికి ఉన్నదనే విషయాన్ని సగర్వంగా చెప్తున్నాను. మీడియా సంస్థలు రౌపేకర్ సార్ గారు మొదట ప్రత్యక్ష ప్రసారం పెట్టే సంస్థ తీసుకొచ్చింది. అలాంటి ఆయన జైలు పంపిస్తే మన భావచరిత్రం ఏంటంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జీతాలు పెంచి అందరూ జీతాలు తీసుకున్నాక ఆయన జీతం తీసుకునేది, చివరికి ఆయన ద్రోహం చేసిందని చెప్పేసి ఆయన పెంచి పోషించినటువంటి కొంతమంది మూర్ఖులే ఆయన గురించి బ్యాగా జరిగారు. ఈయన అక్రమం చేసిన దొంగ అని చెప్పేసి అదే ఇంత భావించింది ఆంధ్ర ప్రాంతానికి చెందిన గుంటూరు వ్యక్తి సైరెడ్డి గారు. ఇక ఎక్కడ పోయింది మన తెలంగాణ, మన భక్తులు ఎక్కడ పోయింది అనే విషయాన్ని కూడా మనం అంతా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది చెప్తుంటారు మేధావులు మాట్లాడకుండా మేధావులు మానంగా ఉంటే మూర్ఖులు రాజ్యం వెళ్తారు, అసమర్థులు రాజ్యం వెళ్తారని చెప్పడానికి తెలంగాణ ఉదాహరణ. కాబట్టి మీలాంటి మేధావులంతా కూడా బయటికి రావాల్సింది, బయటకు వచ్చి అందరూ కూడా బయటకు వస్తే మీకు ప్రజల బలం ఉండదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎమ్మెల్యే కావాలి, జర్నలిస్టు మీరు ఎమ్మెల్యే కావాలి, మీరు మంచి పొజిషన్కి పోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పేసి అనుకుంటే జర్నలిస్టుకి విలువలు ఉండవు. కానీ ప్రజలు బాగుండాలి, ప్రజలు చైతన్యం కావాలి, ప్రజల పక్షాన ఉండాలనుకుంటే మీరు హీరో అవుతారు, మీరు దేవుడు అవుతారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి సమయం లేదు కాబట్టి నిన్న రగన్న రిలీజ్ అయ్యే సమయానికి నేను లేకపోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు దేవుడిచ్చిన వరం రగన్న నన్ను ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజల సమస్యల మీద పోరాడు, ప్రజల పక్షాన ఉంటారని తెలియజేసి అంటే రగన్నలో ఉన్నటువంటి మంచి నాకు తెలిసి ప్రతి క్షణం ఏదో ఒకటి జనాల గురించి ప్రజల గురించి ఆలోచిస్తాడు.
ఆయనకి ఈ గొప్ప ఇవన్నీ నచ్చదు. నేను దగ్గరగా చూసిన మీరంతా విద్యాసంఘ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అందరినీ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిండు, ఎంతో మందిని ప్రశ్నించే తత్వంగా చేసిండు, ఎంతో మందిని బయటికి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటకు వచ్చే విధంగా చేసిండు. మేము ఎక్కడికైనా హోటల్ పోతే కనీసం అట్లీస్ట్ రూపాయి కూడా మాత్రం పెట్టినేవాడు. నాకు జీతం వస్తుంది, మీరు విద్యార్థులు మాకు జీతం వస్తుంది, మీరు విద్యార్థులు మీరు రూపాయి పెట్టలేదయా అని చెప్పి ఇంత గొప్ప అంటే ఈ టైప్ ఆఫ్ లో కూడా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. ఆ జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు దండాలు తెలియజేసుకుంటూ మీ వైపు ప్రజలు ఉంటారు, మీతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు ఉంటారు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ మిత్రులారా, కొద్ది సమయంలో